గైస్, వెల్కమ్ టు మై వీడియో. మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు బైమోట్ షాపింగ్ యాప్. బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. ఫ్రెండ్స్, మనకు ఈ బైమోట్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే అమెజాను, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో నాణ్యత గల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువలన అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది. ఇక మనం మన వీడియోలకు వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కొన్ని బ్యూటీ టిప్స్ ఏమిటో మనం తెలుసుకుందాము. బ్యూటీ టిప్స్ అంటే ముందు కాలంలో 40 ఏళ్ళు దాటిన తర్వాతనే అందరికీ వారి నల్ల జుట్టు తెల్లగా మారుతూ వస్తూ ఉండేది. అప్పటి ఆహారమే వేరు. కానీ ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం లేదు. అందుకే చిన్న పిల్లలకే, అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకే 10 ఏళ్ళకే తెల్ల జుట్టు రావడం మొదలయ్యింది. అందుకే కెమికల్స్ లేని న్యాచురల్ పద్ధతిలో మనం ఏ విధంగా వాడితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది అన్న విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గోరింటాకులో కాఫీ పొడి కలుపుకొని పెట్టుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది, నిగనిగలాడుతుంది అని తెలుపుతూ ఉన్నారు. అది ఎలాగో మనం తెలుసుకుందాం. ఒకప్పుడు 40 ఏళ్ళు దాటితే అక్కడక్కడ తెల్ల జుట్టు కనిపిస్తూ ఉండేది. సెలవు రోజుల్లోనో, ఇంట్లో ఖాళీగా ఉన్న సమయాల్లోనో కుటుంబ సభ్యులతో కలిసి తెల్ల జుట్టును చేతితో రిమూవ్ చేయించుకునేవారు. కానీ ఆధునిక కాలంలో 10 ఏళ్లకే జుట్టు తెల్లబడుతూ ఉంది. దీంతో స్కూలుకు వెళ్ళే పిల్లలు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అయితే గోరింటాకుతో వంటింటి చిట్కాలు ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా మార్చవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో, ఎలా మిశ్రమం చేయాలో, తయారు చేసే విధానం, జుట్టుకు ఎలా పట్టించాలి అన్న వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందామా? జెనెటిక్ సమస్యలతో పాటు ఆహారంలో ప్రోటీను, కాపర్ లోపము, హార్మోన్ల సమస్యతో చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకల సమస్యకు దారితీస్తూ ఉన్నది. ఈ సమస్య నుంచి బయటపడటం పెద్ద పనే. అందుకే హెయిర్ కలరింగ్ చేయించుకుంటూ ఉంటారు. మరికొందరేమో ఏవేవో హెయిర్ ప్రోడక్ట్లను కొని వాడుతూ ఉంటారు. కానీ వాటిలోని కెమికల్స్ జుట్టు కుదుళ్ళని బలహీనపరచి సమస్యను తీవ్రతరం చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ సమస్యకు సహజ పద్ధతిలోనే చెక్ పెట్టాలి అనంటే గోరింటాకుతో ఇంట్లోనే ట్రీట్మెంట్ ఉంది. ఆ విధమైన ట్రీట్మెంట్ ఏమిటో, ఎలాంటి కెమికల్స్ వాడకుండా చేసే ఈ ట్రీట్మెంట్ వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అని చెబుతూ ఉన్నారు. గోరింటాకులో కలపవలసిన పదార్థాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గోరింటాకులో కలపవలసినది మెత్తగా రుబ్బిన గోరింటాకు ఒక 10 గ్రాములు, కాఫీ పొడి 3 గ్రాములు, పెరుగు 25 గ్రాములు, నిమ్మరసం 4 టీ స్పూన్లు ఉంటే చాలు. ఉసిరి పొడి 10 గ్రాములు కావాలట. ఇక తయారీ విధానం ఏమిటో తెలుసుకుందామా? ఒక చిన్న గిన్నెలో గోరింటాకు కాఫీ పొడి, గోరింటాకు అంటే మనం రుబ్బిన గోరింటాకును వేసి అందులో కాఫీ పొడి అంటే 3 గ్రాముల కాఫీ పొడి, పెరుగు 25 గ్రాములు, నిమ్మరసము 4 టీ స్పూన్లు, ఉసిరి పొడి 10 గ్రాములు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు, కుదుళ్లకు బాగా పట్టించాలి. అరగంట పాటు అలానే ఉంచాలి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి, అంటే తలస్నానం చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో గాఢత తక్కువ కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి 3 నెలల పాటు చేస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారి రంగు నిగనిగలాడుతూ ఉంటాయి వెంట్రుకలు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.